హలో ఫ్రెండ్స్, ఈరోజు చిట్టముండ పాపం వేటకి వెళ్ళిపోయి బండ సందులు ఇరుక్కుంది. దీని నడుముకి బాగా దెబ్బ తగిలినట్టుంది. చాలా ఇబ్బంది పడుతుంది పాపం. ఇప్పటిదాకా మసాజ్ చేసిన పాపం దొంగ ముండ చాలా డల్ అయిపోయింది. మంచం పైకి ఎక్కడానికి దీనికి శక్తి లేకపోతే నేను పైకి ఎక్కించుకొని వల్ల పడగొట్టుకొని ఇంక మసాజ్ చేసినాను. పాపం చాలా డల్ అయిపోయింది. ఇంకా దేవుడు దీనికి స్వస్థత ఇవ్వాలి. పాపం దీన్ని చూస్తుంటే బాధగా ఉంది, చాలా డల్గా ఉంది. బంగారం చిట్టము చిట్టు బంగారం చిట్టు బంగారం పడుకో పడుకో. బండ సందులు ఇరుక్కుంది. నేను అసలు కుంటోని నేను తీరడానికి కష్టం పడినా వేరే వాడిని హెల్ప్ తీసుకొని వాడి వెనక పైకెత్తి నేను ముందర పైకెత్తి పాపం దీన్ని బయట తీసినాం. ఎప్పటి నుంచి డల్గా ఉంది. మాకు ఇక్కడ దగ్గరలో వెటర్నరీ హాస్పిటల్ కూడా లేదు, తీసుకెళ్దామంటే పాపం దీన్ని చూస్తుంటే బాధగా ఉంది. చూడాలి దేవుడు ఏం చేస్తాడో. ఈరోజు ఇట్లా ఉంటే రేపు పొద్దున్న కంపల్సరీ మా ఊరు నుంచి ఇంకా ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఒకటి వెటర్నరీ హాస్పిటల్. అక్కడికైనా తీసుకెళ్ళి దీనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ప్రస్తుతానికైతే చాలా డల్ అయిపోయింది పాపం. ప్లీజ్ ప్రే ఫర్ హెర్ ఫ్రెండ్స్. తన కోసం ప్రార్థన చేయండి. దీనికి 3 పిల్లలు ఉన్నాయి. అవి చాలా ఒంటరిగా అయిపోతాయి. నాలాగా తల్లిలోని పిల్లలు అయిపోతాయి. కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ హెర్ ఫ్రెండ్స్, ఫర్ హెర్ రికవరీ. అది తొందరగా స్వస్థపరచాలని ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.